హే ఎవ్రీవన్! ఈ రోజు నుంచి నేను బూట్ స్ట్రాప్ క్లాసెస్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ వీడియో ఏంటి అనంటే బూట్ స్ట్రాప్ గురించి ఇంట్రడక్షన్. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి? బూట్ స్ట్రాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? బూట్ స్ట్రాప్‌ని మన వెబ్‌సైట్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలి? అండ్ బేసిక్ యూసేజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. బూట్ స్ట్రాప్ అనేది ఏంటి అనంటే సీఎస్ఎస్‌కి సంబంధించిన ఒక ఫ్రేమ్‌వర్క్ అనొచ్చు, లైబ్రరీ అని చెప్పొచ్చు. సో, ఏ లైబ్రరీ అయినా, ఫ్రేమ్‌వర్క్ అయినా ఏం చేస్తుందంటే మనం రాసే కోడ్‌ని రెడ్యూస్ చేస్తుంది. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ రాసేసారు. మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాము. సో, మన టైం అనేది సేవ్ అవుతుందనమాట. సో, ఇది సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ అంటున్నాం కదా! జనరల్‌గా మనం సీఎస్ఎస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మన వెబ్‌సైట్‌లో ఏ ఎలిమెంట్‌కైనా స్టైల్ అప్లై చేయాలి అని అనుకుంటే సీఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఈ బూట్‌స్ట్రాప్ అనేది సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ లైబ్రరీ అని చెప్తున్నాం కదా! అంటే ఇదేం చేస్తుంది? మనం రాసే స్టైల్స్‌ని ఆల్రెడీ రాసేసి ఉన్నది కాబట్టి వాళ్ళు రాసిన స్టైల్స్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి ఇదొక బటన్ ఉంది. సేమ్ ఇలానే మనం స్టైల్ రాయాలి అనంటే 13, 15 ఇలా నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనం సీఎస్ఎస్‌లో ఇంక్లూడ్ చేయాలి. కానీ ఆల్రెడీ వీళ్ళు రాసేసారు. సో, ఇది మనం జస్ట్ సింగిల్ క్లాస్‌ని యాడ్ చేయడం ద్వారా మన వెబ్‌సైట్‌లో ఒక ఎలిమెంట్‌కి ఈ స్టైల్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. మనం రాయకుండా వేరే వాళ్ళు రాసింది మనం యూజ్ చేసుకుంటున్నాం. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ మన వెబ్‌సైట్‌లో కోడ్ అనేది మినిమమ్ ఉంటుందనమాట. బూట్ స్ట్రాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనంటే, వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ప్రతి ఎలిమెంట్‌కి ఆల్రెడీ వీళ్ళు స్టైల్స్ అనేవి రాసేసారు. అంటే హెచ్‌టీఎంఎల్‌లో ఉండే ప్రతి ఎలిమెంట్‌కి వీళ్ళు కొన్ని స్టైల్స్ అనేవి రాసారు. హెడ్డింగ్ ట్యాగ్ అయితే ఈ ఫాంటు అండ్ ఈ సైజు అండ్ బటన్‌కైతే ఈ కలర్సు. సో, డిఫరెంట్ కలర్స్ అనేవుంటాయి. బటన్స్‌లోనే మళ్ళీ డిఫరెంట్ ఫార్మాట్ ఔట్‌లైన్ ఉండే బటను అండ్ ఔట్‌లైన్ లేని బటను అండ్ ఐకాన్స్‌కైతే ఇలానా, ఇలా ప్రతి దానికి కొన్ని స్టైల్స్ అనేవి వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే, వాళ్ళు యూజ్ చేసినవి మనం మన వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం. మనకేమన్నా మోడిఫికేషన్స్ కావాలంటే మళ్ళీ మనం మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఈ కలరే ఈ వైలెట్ కలర్ ఉంది. ఇది మనకి డిఫరెంట్ కలర్ రావాలి అని అనుకుంటే మళ్ళీ మనం డిఫరెంట్ కలర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ప్రతి ఎలిమెంట్‌కి వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసారు స్టైల్స్. దాన్ని మనం మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవాలి. సో, మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసుకోవాలి అనంటే 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్‌ది ఏంటి అనంటే సీఎస్ఎస్ ఫ్రేమ్‌వర్క్ కదా! అంటే ఇది సీఎస్ఎస్ ఫైల్ కదా! సో, ఒకళ్ళగా ఒక స్టైల్ షీట్‌ని రాసుకుంటే ఎలా రాస్తాము? ఏదో ఒక నేమ్ తీసుకొని డాట్ సీఎస్ఎస్ ఫైల్‌తో ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేస్తాము. దీన్ని మన వెబ్‌సైట్‌లో ఇంక్లూడ్ చేయాలంటే ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో లింక్ అనే ట్యాగ్ ద్వారా లింక్ చేస్తాం. ఆ సీఎస్ఎస్ ఫైల్ నేము, పాత్ ఇస్తాం. నేను ఒక హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను. ఈ హెచ్1 ట్యాగ్‌కి స్టైల్ కావాలంటే నేనేం చేస్తాను? హెచ్1 అనే ఎలిమెంట్‌ని తీసుకొని ఇక్కడ ఏ ప్రాపర్టీ కావాలి అనంటే ఆ ప్రాపర్టీ ఇస్తాను. ఇది మనం రాసిన సీఎస్ఎస్ ఫైల్. బూట్ స్ట్రాప్ వాళ్ళు ఆల్రెడీ రాసేసారు కదా! ఆ సీఎస్ఎస్ ఫైల్ దాన్ని మనం మన వెబ్‌సైట్‌లో ఎలా ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. గూగుల్‌లో బూట్ స్ట్రాప్ అని టైప్ చేసినట్టయితే getbootstrap.com అనే వెబ్‌సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి సో, ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అనే బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. సో, ఇలా క్లిక్ చేసిన తర్వాత కంపైల్డ్ సీఎస్ఎస్ అండ్ జేఎస్ అని ఉంది కదా! ఆ సెక్షన్‌లో డౌన్‌లోడ్ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే జనరల్‌గా బూట్ స్ట్రాప్ అనేది సీఎస్ఎస్‌కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్. కాకపోతే వీళ్ళు కొన్ని స్టైల్స్ అనేవి, కొన్ని ఫంక్షనాలిటీస్‌కి జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి కూడా చేశారు. బేసిక్‌గా అయితే ఈ సీఎస్ఎస్ ఒకటే సరిపోతుంది. అడ్వాన్స్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటికి మటికి జావాస్క్రిప్ట్ కూడా యూజ్ అవుతుంది. సో, ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ సీఎస్ఎస్సే చెప్తున్నాను బూట్ స్ట్రాప్‌లో. సో, ఇప్పుడు నేను డౌన్‌లోడ్ చేశాను కదా! ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. దానిలో మనకి సీఎస్ఎస్ అనేది ఒకటుంది. అండ్ జావాస్క్రిప్ట్ అనే ఇంకొక ఫోల్డర్ ఉంది. సో, ప్రెజెంట్ మనకి సీఎస్ఎస్ అయితే సరిపోతుంది బేసిక్ కాబట్టి. సో, దీంట్లో మళ్ళీ మనకి చాలా ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టేసి జస్ట్ మనం ఏం చేయాలి అనంటే ఫస్టు బూట్ స్ట్రాప్ అనే ఒక ఫైల్ ఉంది కదా! సీఎస్ఎస్ ఫైలు. దాన్ని మాత్రమే మన వెబ్‌సైట్‌లో ఎక్కడ కావాలో అక్కడ ఆ ఫోల్డర్‌లో దీన్ని పేస్ట్ చేయాలి. చాలా ఉన్నాయి. ఏంటి అనంటే ఇందులో మనకి డిఫరెంట్ కేటగరీస్ ఉన్నాయి. గ్రిడ్ సిస్టమ్ అని, బటన్ కేటగరీస్ ఇలా డిఫరెంట్ కేటగరీస్ అనేవి ఉన్నాయి. మనకి ఇదంతా ఫైల్ అక్కర్లేదు. సపోజ్ మనకి గ్రిడ్‌కి మాత్రమే ఈ బూట్ స్ట్రాప్ ఫైల్‌ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మొత్తం ఫైల్ అంతటిని లింక్ చేసే బదులు ఓన్లీ గ్రిడ్‌కి సంబంధించిన స్టైల్స్ మాత్రమే ఈ బూట్ స్ట్రాప్ గ్రిడ్ అనే ఫైల్‌లో ఉంటాయి. కానీ ఇప్పుడు నేను మొత్తం అంతా లింక్ చేస్తున్నా. ఎందుకంటే దీని యొక్క సైజ్ కూడా చాలా తక్కువే. 200 కేబీ.
style.css అనేది ఒక ఫైల్ ఎలా అయితే ఉందో, సో ఇక్కడ నేను ఈ ఫోల్డర్‌లో ఈ బూట్‌స్ట్రాప్ 6 సీఎస్ఎస్ ఫైల్‌ని లింక్ చేశాను. సో ఇప్పుడు మనకేమైంది bootstrap.css ఫైల్ వచ్చింది. వీళ్ళు మన వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ప్రతి ఎలిమెంట్‌కి స్టైల్స్ అనేవి రాసిపెట్టారు. ఫార్మ్ కంట్రోల్ అని అండ్ ఫార్మ్ కంట్రోల్ అంటే ఫార్మ్ ఎలిమెంట్స్‌కి సంబంధించింది. సో ఇప్పుడు నేను H1 ట్యాగ్‌ని క్లిక్ చేస్తున్నాను. సో మన వెబ్‌సైట్‌లో H1, H2, H3 ఇలా హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయిగా, వాటికి వాళ్ళు ఈ స్టైల్ అనేది అప్లై చేశారు. ఈ సీఎస్ఎస్ ఫైల్‌ని మన వెబ్‌సైట్‌లో లింక్ చేసినట్టయితే వీళ్ళు స్టైల్స్ అయితే H1 ట్యాగ్‌కి, H2 ట్యాగ్‌కి యూజ్ చేశారో, మన వెబ్‌సైట్‌లో H1 ట్యాగ్ ఉంటే ఇక్కడ ఏ స్టైల్ అయితే అప్లై అయిందో దాని ప్రకారం మన వెబ్‌సైట్‌లో H1 ఎలిమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఈ bootstrap.css అనే ఒక ఫైల్‌ని ఇక్కడ కాపీ చేశాను కదా! సేమ్ దాన్ని లింక్ చేయాలి. మనకి కావాల్సిన సీఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో దానికన్నా ముందు బూట్‌స్ట్రాప్ ఫైల్‌ని లింక్ చేయాలి. ఎందుకు అనంటే మనం ఓవర్ రైట్ చేయాలి కదా! సో అంటే ఏంటి అనంటే ఈ బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్‌లో H1 ట్యాగ్‌కి, ఈ H6 ట్యాగ్‌కి ఏదో ఒకటి స్టైల్ ఉంది అని అనుకున్నాం. మనకిది అక్కర్లేదు. మనం వేరేది కావాలి అని అనుకుంటే సో ఇక్కడ మార్జిన్ టాప్ 0 ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ H6 రాసి మార్జిన్ టాప్ 10 పిక్సెల్ H1 ట్యాగ్‌కి సపోజ్ ఇక్కడ కలర్ అనేది గ్రీన్ ఉందనుకున్నాం. మనకి కావాల్సిన స్టైల్‌ని అప్లై చేయట్లేదు. జస్ట్ బూట్‌స్ట్రాప్‌లో ఉన్నదే తీసుకున్నాం. సో, ఇప్పుడు దీని యొక్క అవుట్‌పుట్ చూసినట్టయితే మనం లింక్ అయితే చేయాలి కదా! బూట్‌స్ట్రాప్ ఫైల్‌ని. సో, లింక్ ట్యాగ్ ద్వారా ఫస్ట్ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేసిందేమో బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన సీఎస్ఎస్ ఫైల్. తర్వాత ఇంక్లూడ్ చేసిందేమో మనం రాసిన స్టైల్ షీట్. ఇంకా ఏమి రాయలేదు అందులో. ఆ బూట్‌స్ట్రాప్ స్టైల్ షీట్‌ని ఇంక్లూడ్ చేయడం ద్వారా H1 యొక్క స్టైల్ అనేది మారింది. ఎందుకు మారింది అనంటే, ఈ bootstrap.css ఫైల్‌లో H1కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి అలా డిఫైన్ చేశారు. సో, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది H1 హెడ్డింగ్ ఏదైతే ఉందో అది మనకి అంత లుక్ అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే మనం బూట్‌స్ట్రాప్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసామో, మన H1 ట్యాగ్‌కి స్టైల్ అనేది మారింది. ఫాంట్, సమ్ ప్యాడింగ్ ఇలా డిఫరెంట్ అనేది అప్లై అయిపోయింది. ఎందుకనంటే ఈ bootstrap.css ఫైల్‌లో అలా ఇచ్చారు వాళ్ళు స్టైల్స్ అనేవి. కలర్ మోడిఫై చేశాను కదా! దాన్ని తీసేస్తున్నా. సో, ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఈ bootstrap.css ఫైల్ తర్వాత మనకి కావాల్సిన స్టైల్ షీట్‌ని ఇంక్లూడ్ చేసాము. సో, అప్పుడేమవుతుంది? సేమ్ అదే H1 ట్యాగ్‌కి సేమ్ ప్రాపర్టీ అందులోను, ఇందులోను కూడా డిఫైన్ చేస్తే మనం రాసిన స్టైల్ షీట్ తర్వాత పెట్టాం కాబట్టి, మనం రాసిన స్టైల్ షీటే దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో, ఇక్కడ ఇంతకుముందు బ్లాక్ కలర్ ఉంది బూట్‌స్ట్రాప్‌లో. ఇక్కడ మనం కలర్ అనేది బ్లూ పెట్టాము. సో, బ్లూ వచ్చింది. ఇలానే బూట్‌స్ట్రాప్‌లో ప్రతి ఎలిమెంట్‌కి కొన్ని స్టైల్స్ డిఫాల్ట్‌గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాన్ని మనం యూజ్ చేసుకోవడమే. ఎలిమెంట్సే కాకుండా కొన్ని క్లాసెస్‌కి కూడా స్టైల్స్ అనేవి అప్లై చేశారు. సపోజ్ ఇక్కడ నేను ఈ H1 ట్యాగ్ ఏదైతే ఉందో దానికి టెక్స్ట్ ఇన్ఫో అనే ఒక క్లాస్ ఇస్తున్నా. ఆ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కలర్ ఈ కలర్‌లోకొచ్చింది. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఏం అప్లై చేసాం టెక్స్ట్ ఇన్ఫో అనే క్లాస్ అప్లై చేసాం. సో, ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్‌లో ఆ క్లాస్‌కి ఏ స్టైల్ ఉందో చూద్దాం. సో, ఇది టెక్స్ట్ ఇన్ఫో అనే ఒక క్లాసు ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేశారు. దానికి క్లాస్ అనేది ఇక్కడ వేరియబుల్స్‌ని యూజ్ చేసి ఇచ్చారనమాట. బిజీ ఇన్ఫో జీబీజీ అనే ఒక వేరియబుల్‌ని తీసుకున్నారు. సో, ఇక్కడ ముందే వాళ్ళు అన్నిటికి కలర్స్‌ని వేరియబుల్‌లో తీసుకున్నారు. సో, ఆ కలర్ అనేది మనకి అప్లై అయింది. ఇప్పుడు మనం ఏం చేసాము? జస్టు ఈ H1 అనే ఎలిమెంట్‌కి క్లాస్ టెక్స్ట్ ఇన్ఫో అని ఇచ్చాము. సో, అలా ఇవ్వడం ద్వారా మనకేమైంది? టెక్స్ట్ కలర్ అనేది వాళ్ళు ఏదైతే కలర్ సెట్ చేశారో ఆ క్లాస్‌కి అదొచ్చింది. ఇవి నేను డిఫరెంట్ క్లాసెస్‌కు ఎలా యూజ్ చేయాలి? డిఫరెంట్ ఎలిమెంట్స్‌కి నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియోలో జస్ట్ నేను బూట్‌స్ట్రాప్‌ని ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మెయిన్‌గా చెప్తున్నాను. వన్ ఆఫ్ ది వే ఏంటి అనంటే బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసి మన వెబ్‌సైట్‌లో ఇక్కడ లింక్ అనే ట్యాగ్ ద్వారా లింక్ చేయడం. ఇంకొక వే ఏంటి అనంటే బూట్‌స్ట్రాప్ సీడీఎన్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. దాన్నే మనం
ఆన్‌లైన్‌లో ఉన్న ఫైల్‌ని మన వెబ్‌సైట్‌లో లింక్ చేయాలి. సో, కానీ అది వర్క్ అవ్వాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ అనేది ఉండాలి. సో, లోకల్ సీఎస్ఎస్ ఫైల్ అయితే మనకు ఇంటర్నెట్ లేకపోయినా వర్క్ అవుతుంది. గూగుల్‌లో బూట్‌స్ట్రాప్ సీడీఎన్ అని టైప్ చేసినట్టయితే సో, ఇక్కడ మనకి జేఎస్ డెలివర్ అని ఒకటుంది కదా! ఇందులో మనకి సీఎస్ఎస్ ఓన్లీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! సీఎస్ఎస్‌కి సంబంధించిన ఫైల్ లింక్ అనమాట. వీళ్ళ సర్వర్ దగ్గర ఎక్కడో ఈ ఫైల్ అనేది ఉంది. దాన్ని మనం వెబ్‌సైట్‌లో లింక్ చేయాలి అనంటే ఇక్కడ కాపీ బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి లోకల్ ఫైల్‌ని ఇంక్లూడ్ చేసాం కదా! దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో, వాళ్ళ సీఎస్ఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేశాను. సో, ఇప్పుడు కూడా మనకి హెచ్1 అనే హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా! దానికి బూట్‌స్ట్రాప్ స్టైల్ అనేది అప్లై అయింది. సో, ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసేసాను. నార్మల్‌గా టెక్స్ట్ వచ్చింది. స్టైల్ డాట్ సీఎస్ఎస్ అనేది మన లోకల్ సీఎస్ఎస్ ఫైల్ ఇంకోటి తీసుకున్నాం కదా! దానిలో కలర్ బ్లూ అని ఇచ్చాను కాబట్టి బ్లూ వచ్చింది. సో, బై డిఫాల్ట్ హెచ్1 ట్యాగ్ ఇలా వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్‌ని ఇంక్లూడ్ చేస్తామో సో, ఇది సీడీఎన్. సో, దీన్ని ఇంక్లూడ్ చేసాము. మనకి ఈ హెడ్డింగ్ ట్యాగ్ స్టైల్ అనేది మారిపోయిందనమాట. సో, ఇలా మనం 2 వేస్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం బూట్‌స్ట్రాప్‌లో ఏమేం నేర్చుకోవాలో చూద్దాం. రైట్ సైడ్ ఉన్నాయి కదా! వీటన్నిటిని మనం నేర్చుకోవాలి. గ్రిడ్ సిస్టమ్ గురించి, టైపోగ్రఫీ గురించి, కోడ్ గురించి, టేబుల్ గురించి, ఫార్మ్స్ గురించి, బటన్సు. ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటి అనంటే బటన్స్‌కి సంబంధించిన స్టైల్స్ కావాలంటే ఏ క్లాస్ అప్లై చేయాలి? ఫార్మ్స్‌కి సంబంధించినయి అయితే ఏ క్లాసెస్ అనేవి అప్లై చేయాలి? సో, టెక్స్ట్‌కి సంబంధించిందయితే ఏ క్లాసెస్ అనేవి అప్లై చేయాలి? గ్రిడ్‌కయితే ఏ క్లాసెస్ అప్లై చేయాలి? ఇలా మనం ఏ క్లాస్ అప్లై చేస్తే ఏమొస్తుందో తెలుసుకోవాలి అంతే. బూట్‌స్ట్రాప్ మెయిన్ వెబ్‌సైట్ ఓపెన్ చేశాక గెట్ స్టార్టెడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినా మనకి ఇక్కడ కింద కస్టమైజు తర్వాత లేఔట్‌కి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి చెప్తారు. సో, ఇక్కడ ఈ కంటెంట్‌లో ఇమేజెసు, టైపోగ్రఫీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ అనేవి ఉన్నాయి. సో, టైపోగ్రఫీ అంటే ఏంటి అంటే టెక్స్ట్‌కి సంబంధించిన స్టైల్స్ అనమాట. అలాగే ఇమేజెస్‌కి సంబంధించినవి. ఇమేజెస్‌కి మనం బూట్‌స్ట్రాప్ వాళ్ళ ఇమేజ్‌కి సంబంధించిన స్టైల్స్ యూజ్ చేసుకోవాలంటే ఏ క్లాస్ యూజ్ చేయాలి అని. సపోజ్ ఇక్కడ మనకి ఒక క్లాస్ ఉంది. ఇమేజ్ ఫ్లూయిడ్ అని. సో, దీన్ని యూజ్ చేసినట్టే మనకి ఇమేజ్ అనేది రెస్పాన్సివ్‌గా వస్తుందనమాట. నెక్స్ట్ టేబుల్స్‌కి సంబంధించినవి మన వెబ్‌సైట్‌లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్‌కి స్టైల్స్‌ని ఈజీగా అప్లై చేసి ఈ ఫార్మ్‌లో మనం తెచ్చుకోవచ్చు. ఈ క్లాసు టేబుల్ ప్రైమరీ అని ఇచ్చినట్టయితే ఒక స్టైల్ వస్తుంది. సెకండరీ అని ఇచ్చినట్టయితే ఒక స్టైల్ వస్తుంది. అలా డిఫరెంట్. అండ్ ఫార్మ్స్. ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదొక ఫార్మ్. ఈ బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన ఒక ఫార్మ్. దీన్ని మనం ఏం చేయొచ్చు అనంటే ఇక్కడ సేమ్ ఏదైతే కోడ్ ఉందో దాన్ని కాపీ చేసి మన వెబ్‌సైట్‌లో పేస్ట్ చేసి మనకు కావాల్సిన నేమ్సు అండ్ లేబుల్స్ మార్చుకోవచ్చనమాట. క్లాస్ ఎంబీ3 అని ఇచ్చారు. ఈ ఎంబీ3 ఏంటి అనంటే మార్జిన్ బాటమ్ 3 యూనిట్స్ ఇవ్వాలి అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్ ఏదైతే ఉందో దానికి ఫార్మ్ కంట్రోల్ అనే ఒక క్లాస్ ఇచ్చారు. ఈ ఫార్మ్ కంట్రోల్ అనే క్లాస్ ఇవ్వడం ద్వారా మనకి ఈ స్ట్రక్చర్‌లో వస్తుందనమాట. అండ్ బటన్స్‌కి సంబంధించి అయితే బీటీఎన్ అనేది మెయిను. అండ్ కలర్ కోసం బీటీఎన్ ప్రైమరీ, బీటీఎన్ వార్న్ ఇలా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ హెచ్1 ట్యాగ్ తీసుకున్నాను కదా! ఈ హెచ్1 ట్యాగ్‌కే సేమ్ నేను బీటీఎన్ అనే క్లాస్ ఇస్తున్నా. అండ్ బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తున్నా. బటన్ ఫార్మ్‌లో వచ్చేసింది ఆ ఎలిమెంట్ అనేది. సో, ఇక్కడ నేను టెక్స్ట్ ఇన్ఫో అనే క్లాస్‌ని తీసేస్తున్నా. సో, ఇప్పుడు నేనేమిచ్చాను హెచ్1 ట్యాగ్‌కి బీటీఎన్ ప్రైమరీ అని ఇచ్చాను. ఒకవేళ నేను బీటీఎన్ ప్రైమరీ అని ఇవ్వకుండా జస్ట్ బీటీఎన్ అని ఇస్తే సో, కలర్ అనేది ఇక్కడ మనకి ఐడెంటిఫై అవ్వట్లేదు. సో, బీటీఎన్ ఇన్ఫో అని ఇంకొకటి ఇస్తున్నా. సో, ఇప్పుడు మనకేమైంది ఈ బటన్ ఫార్మ్‌లో ఇలా వచ్చిందనమాట ఎలిమెంట్.
సో, ఇక్కడ మనం ఏం చేసాం జస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బీటీఎన్ ఇన్ఫో అని 2 క్లాసెస్ అని ఇచ్చాం. సో, ఎందుకు ఇలా వచ్చింది అనంటే మనం లింక్ చేసిన బూట్‌స్ట్రాప్.సీఎస్ఎస్ ఫైల్‌లో బీటీఎన్ అనే క్లాస్‌కి ఈ పర్టిక్యులర్ స్టైల్స్ వచ్చేలా రాశారు. సో, కావాలంటే మనం బూట్‌స్ట్రాప్.సీఎస్ఎస్ ఫైల్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. బీటీఎన్ అని నేను క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాను. సో, బీటీఎన్‌కి సో, బీటీఎన్ క్లాస్‌కి ఈ స్టైల్ అనేది ఉందనమాట. సేమ్ అదే స్టైలు మన వెబ్‌సైట్‌లో మన హెచ్1 ట్యాగ్‌కి బీటీఎన్ అనే క్లాస్ అప్లై చేయడం ద్వారా ఈ స్టైల్స్ అన్నీ అప్లై అయిపోయినాయి. సో, ఇలా మనం బూట్‌స్ట్రాప్‌లో ఏది యూజ్ చేయాలన్నా జస్ట్ ఆ క్లాస్ నేమ్ తెలుసుకోవడమే అంతే. సో, నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఒక్కొక్క కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ కాన్సెప్ట్‌కి ఏ క్లాసెస్ యూజ్ చేయాలనేదే చెప్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.